గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం మొదటి క్లాస్లో డిఎన్ఏని జన్యు పదార్థంగా ఏ విధంగా శాస్త్రవేత్తలు నిరూపించారనే ప్రయోగాల గురించి నేర్చుకున్నాము. అంటే డిఎన్ఏ ద్వారానే అనువంశికత అనేది ఒక తరం నుండి మరొక తరానికి వెళ్తుంది, డిఎన్ఏనే జన్యు పదార్థంగా ఉంది అనే ప్రయోగాలు మనకి గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త చేసిన బ్యాక్టీరియా జన్యు పరివర్తన ప్రయోగాలు, ఆర్సీ మరియు చేజులు చేసిన బ్యాక్టీరియోఫేజ్ ప్రయోగాలు అనే రెండు ప్రయోగాల గురించి వివరంగా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే మరి డిఎన్ఏనే జన్యు పదార్థం కాబట్టి ఆ డిఎన్ఏ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాము. కాబట్టి డిఎన్ఏ యొక్క నిర్మాణము ఏంటి అనేది చూద్దాము. అయితే కేంద్రక ఆమ్లాలు మనకి రెండు రకాలని ముందు నేర్చుకున్నాము. ఫ్రెడరిక్ మీసర్ అనే శాస్త్రవేత్త కేంద్రక ఆమ్లాలని చీమ కణాల్లో కనుగొన్నాడు. అవి రెండు రకాలుగా ఉంటాయని నేర్చుకోవడం జరిగింది. ఆ రెండు రకాలైన కేంద్రక ఆమ్లాలు, ఒకటి డిఎన్ఏ, రెండు ఆర్ఎన్ఏ. డిఎన్ఏనే జన్యు పదార్థం అని మనకి తెలుస్తుంది. కొన్ని వైరస్లలో మాత్రమే ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. Except in some viruses, in many of the organisms DNA is the genetic material. Except in only few viruses. కొన్ని వైరస్లలో మినహా మిగిలిన అన్ని జీవుల్లో కూడా డిఎన్ఏనే జన్యు పదార్థంగా ఉంటుంది. మరి డిఎన్ఏ యొక్క నిర్మాణము లేదా ఆర్ఎన్ఏ యొక్క నిర్మాణంలో ప్రధానంగా ఇవి కేంద్రక ఆమ్లాలు అనేవి మూడు రకాలైన అణువులతో తయారై ఉంటాయి. They are made up of nucleic acids are made up of three types of molecules. Those are first one is phosphoric acid or phosphate molecule, second one is pentose sugar, and third one is nitrogen base. ఈ కేంద్రక ఆమ్లాలు అనేవి మూడు రకాలైన అణువులతో తయారై ఉంటాయి. ఒకటి ఫాస్ఫారిక్ ఆమ్లము లేదా ఫాస్ఫేట్ అణువు, దీని సంకేతం H3PO4 అని మనం చెప్తాము. దాని నిర్మాణం చూద్దాం తర్వాత. ఇది ఫాస్ఫారిక్ ఆమ్లము లేదా ఫాస్ఫేట్ అణువు. ఇది ఒక ప్రధానమైన అణుఘటకము. రెండోది పెంటోస్ చక్కెర. పెంటోస్ చక్కెర అంటే 5 కార్బన్లు ఉండే చక్కెర పెంటోస్ చక్కెర. 6 కార్బన్లు ఉంటే హెక్సోస్ చక్కెరలు. మనకి గ్లూకోజు, ఫ్రక్టోజు అనేవి 6 కార్బన్లు ఉండే చక్కెరలు. ఇది 5 కార్బన్లు ఉండే చక్కెర మనకి ఇక్కడ కనిపిస్తుంది. చక్కెర అణువు 5 కార్బన్లు కలిగి ఉండే చక్కెర అణువు ఉంటుంది. అవి మళ్ళీ ఈ కేంద్రక ఆమ్లాల్లో రెండు రకాలైన చక్కెర అణువులు ఉంటాయి. ఒకటి డియాక్సీ రైబోస్ చక్కెర, రెండు రైబోస్ చక్కెర. డియాక్సీ రైబోస్ షుగర్ అండ్ రైబోస్ షుగర్. ఇక్కడ డియాక్సీ రైబోస్ చక్కెరలో ఒక ఆక్సిజన్ అణువు తక్కువగా ఉంటుంది. రైబోస్ చక్కెరలో ఒక ఆక్సిజన్ అణువు ఎక్కువగా ఉంటుంది. 5 కార్బన్లు కాబట్టి C5 అని చెప్తాము. C5H10O5. అది రైబోస్ చక్కెర యొక్క సాంకేతికము. C5H10O4 అయితే అది డియాక్సీ రైబోస్ చక్కెర యొక్క సంకేతము. అయితే డియాక్సీ రైబోస్ చక్కెర అనేది మనకు డిఎన్ఏలో కనిపిస్తుంది. రైబోస్ చక్కెర అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది. అదే మనకి ఇక్కడ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ముఖ్యమైన తేడా. డిఎన్ఏ అంటే పూర్తి రూపము డియాక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, అంటే డియాక్సీ రైబోస్ చక్కెరను కలిగి ఉన్న కేంద్రక ఆమ్లము. ఆర్ఎన్ఏ అంటే రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, అంటే రైబోస్ చక్కెరను కలిగి ఉన్న కేంద్రక ఆమ్లము. అదొకటే మెయిన్ తేడా. ఇంకా మూడోది నత్రజని క్షారము. నత్రజని క్షారాలు అనేవి మనకి కేంద్రక ఆమ్లాల్లో రెండు రకాలైన నత్రజని క్షారాలు ఉంటాయి. అవి ఒకటి ప్యూరిన్లు, రెండు పిరిమిడిన్లు. ఈ ప్యూరిన్లు అనేవి ద్వివలయుతంగా ఉంటాయి, పిరిమిడిన్లు అనేవి ఏకవలయుతంగా ఉంటాయి. ప్యూరిన్లు మళ్ళీ రెండు ఉంటాయి, అడినిన్ మరియు గ్వానిన్లు ప్యూరిన్లు, థైమిన్, సైటోసిన్, యురాసిల్ అనేవి పిరిమిడిన్లు. ఇక్కడ మనకి ఈ ఫాస్ఫేట్ అణువు చూస్తే ఫాస్ఫారిక్ ఆమ్లం లేదా ఫాస్ఫేట్ అణువు యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఇందులో హెచ్లు 3 ఉంటాయి, 1 2 3 అనే 3 ఉంటాయి. ఆక్సిజన్లు 1 2 3 4 అనే ఆక్సిజన్లు ఉంటాయి. ఫాస్ఫేట్ అణువు, భాస్వరస్ అణువు
ఒకటి ఉంటుంది. ఇది H3PO4 యొక్క సంకేతము. ఇంకా నెక్స్ట్ డియాక్సిరైబోస్ చక్కెర గురించి కానీ మనం చూస్తే డియాక్సిరైబోస్ చక్కెరలో ఇక్కడ ఒక ఆక్సిజన్ అణువు అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఒక ఆక్సిజన్ అణువు అనేది రైబోస్ చక్కెరలో ఎక్కువగా ఉంటుంది. అదొక్కటే మనకి తేడా, మిగిలినదంతా కూడా సేమ్ ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇది 1వ కార్బను, ఇక్కడ 1వ కార్బను, ఇది 2వ కార్బను, ఇది 3వ కార్బను, ఇది 4వ కార్బను, ఇది 5వ కార్బను. అలాగే ఇది 1 2 3 4 5 కార్బన్లు ఉంటాయి. ఇంకా హైడ్రోజన్లు ఏమో 10 ఉంటాయి, ఆక్సిజన్లు ఏమో ఇక్కడైతే రైబోస్ చక్కెరలో అయితే 5 ఉంటాయి. డియాక్సీ రైబోస్ చక్కెరలో ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉండదు కాబట్టి 4 ఆక్సిజన్ అణువులు ఉంటాయి. ఇది డియాక్సీ రైబోస్ మరియు రైబోస్ చక్కెరల యొక్క నిర్మాణము ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇంకా నత్రజన క్షారాలు చూస్తే అడెనిన్, గ్వానిన్లు అనేవి ప్యూరిన్లు. ఇది అడెనిన్, ఇది గ్వానిన్. ఈ రెండు కూడా ద్వివలయత్వం, ఇదొక వలయము, ఇదొక వలయం, 2 వలయాలు ఉంటాయి. అలాగే గ్వానిన్ కూడా ఇదొక వలయము, ఇదొక వలయం, 2 వలయాలు ఉంటాయి. ఇంకా థైమిన్, సైటోసిన్, యురాసిల్ ఏకవలయత్వము. ఇదొకటే బెంజిన్ వలయం అనేది మనకు ఒకటే కనిపిస్తుంది. ఈ మూడింట్లో కూడా ఒకే ఒక వలయం అనేది ఉంటుంది కాబట్టి వీటిని ఏకవలయత నత్రజన క్షారాలు. అవి పిరిమిడిన్లు. అయితే అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్లు డిఎన్ఏలో ఉంటాయి. ఇవి 4 కూడా మనకి డిఎన్ఏలో, అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్లు అనేవి 4 కూడా డిఎన్ఏలో ఉంటాయి. యురాసిల్ మాత్రం ఆర్ఎన్ఏలో మాత్రం, ఇది యురాసిల్ మాత్రము ఆర్ఎన్ఏలోనే ఉంటుంది. ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు. థైమిన్కి బదులుగా ఈ యురాసిల్ అనేది ఉంటుంది. థైమిన్ ఉండకుండా యురాసిల్ని కలిగి ఉంటుంది ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు, యురాసిల్ అనేది ఉంటుంది. ఇది మనకి డిఫరెన్సెస్. ఇంకా డిఎన్ఏ యొక్క నిర్మాణం కానీ చూస్తే అనేక మంది శాస్త్రవేత్తలు డిఎన్ఏ నిర్మాణాన్ని వివరించడానికి ప్రయత్నించారు. అందులో వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు ప్రతిపాదించిన నమూనా అనేది, ద్విసర్పిల నమూనా అనేది అనేక మంది శాస్త్రవేత్తల చేత ఆమోదించబడిన నమూనా. వీళ్ళు 1953వ సంవత్సరంలో ఈ డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణాన్ని డబుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ, దే ప్రపోజ్డ్ డబుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ 1953 అండ్ దే గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ దిస్ డబుల్ హెలిక్స్ మోడల్. వాళ్ళకి ఈ ద్విసర్పిల నమూనాను ప్రతిపాదించినందుకు గాను నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. అయితే వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు డిఎన్ఏ ద్విసర్పిల నమూనాను ప్రతిపాదించడానికి ప్రధానంగా 3 శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన వివిధ అంశాలు అనేవి తోడ్పడ్డాయి. ఉదాహరణకి వాళ్ళ 3, ఒకటి లెవిన్ అనే శాస్త్రవేత్త చెప్పిన అంశము, ఎర్విన్ చార్గాఫ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన చార్గాఫ్ నియమము, విల్కిన్ ఫ్రాంక్లిన్స్ అతని సహచరులు చేసిన ఎక్స్ కిరణ వివర్తన ప్రయోగాలు. ఈ 3 కూడా డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నమూనాను ప్రతిపాదించడానికి వీళ్ళకి సహాయపడ్డాయి. లెవిన్ ఏం చెప్పాడు, 1931వ సంవత్సరంలో డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్లు అనే పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు డిఎన్ఏలో ఉంటాయి. డిఎన్ఏ కెన్ ఫామ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ అని లెవిన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా తెలిపాడు. అంటే కెన్ ఫామ్, ఏర్పరచగలదు. డిఎన్ఏ అనేది డియాక్సీ రైబోస్ న్యూక్లియోటైడ్ అంటే మనకు తెలుసు, ఒక ఫాస్ఫేట్ అణువు, ఒక పెంటోస్ చక్కెర, ఒక నత్రజన క్షారము 3 కలిసి ఏర్పడే అణువే న్యూక్లియోటైడ్. అటువంటి పాలీన్యూక్లియోటైడ్లు గొలుసులు అనేవి డిఎన్ఏ ఏర్పరచగలదు అని మొదటిసారిగా లెవిన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. తర్వాత ఎర్విన్ చార్గాఫ్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే డిఎన్ఏను రసాయనికంగా విశ్లేషణ చేసి ఈ అనలైజ్డ్ ద డిఎన్ఏ కెమికల్ కాంపోజిషన్ అండ్ ప్రపోజ్డ్ వన్ రూల్, దట్ ఈజ్ చార్గాఫ్ రూల్. అకార్డింగ్ టు చార్గాఫ్ రూల్, the ratio of purine and pyrimidine in DNA molecule is equal, or purine by pyrimidine ratio is always 1.
ఎర్విన్ చార్గాఫ్ అనే శాస్త్రవేత్త డిఎన్ఏలో ఉండే ప్యూరిన్లు పిరిమిడిన్లు సమానంగా ఉంటాయని ఇతను ఒక నియమాన్ని ప్రతిపాదించాడు. ప్యూరిన్ బై పిరిమిడిన్ అనేది ఎల్లప్పుడూ కూడా ఒకటే ఉంటుంది. అంటే లవంలోనూ హారంలోనూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ప్యూరిన్లు 40 పిరిమిడిన్లు 40 ఉన్నాయనుకోండి, 40/40 = ఆల్వేజ్ 1. లేదా ప్యూరిన్లు 50 పిరిమిడిన్లు 50 ఉన్నాయనుకోండి, 50/50 ఏమో 1 అవుతుంది. అలాగా ప్యూరిన్లు పిరిమిడిన్లు ఒకే నిష్పత్తిలో ఉంటాయి, సమానంగా ఉంటాయని ఎర్విన్ చార్గాఫ్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కనుగొన్నాడు. ఇది కూడా వీళ్ళకి ద్విసర్పిల నమూనాను ప్రతిపాదించడానికి సహాయపడింది. అయితే వీళ్ళు ఇంకొక అంశం కూడా చెప్పారు. అడెనిన్, థైమిన్ మరియు గ్వానిన్ సైటోసిన్ల నిష్పత్తి మాత్రం వేరుగా ఉండొచ్చు. అడెనిన్ థైమిన్లు ప్యూరిన్లు కాదు, అడెనిన్ మాత్రమే ప్యూరిను, థైమిన్ ఏమో పిరిమిడిన్, గ్వానిన్ ఏమో ప్యూరిను, సైటోసిన్ ఏమో పిరిమిడిన్. అడెనిన్ ఎల్లప్పుడూ థైమిన్ తోటి, గ్వానిన్ ఎల్లప్పుడూ సైటోసిన్ తోటి జత కూడుతుంది. కాబట్టి అడెనిన్ ప్లస్ థైమిన్ బై గ్వానిన్ ప్లస్ సైటోసిన్ అనేది వేరుగా ఉండొచ్చు. కానీ ప్యూరిన్లు పిరిమిడిన్లు అంటే A+G బై T+C, అడెనిన్ గ్వానిన్లు మరియు థైమిన్ సైటోసిన్లు అనేవి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. కానీ అడెనిన్ థైమిన్ బై గ్వానిన్ సైటోసిన్ల నిష్పత్తి మాత్రం వేరుగా ఉండొచ్చు అని ఎర్విన్ చార్గాఫ్ అనే శాస్త్రవేత్త తెలపడం జరిగింది. నెక్స్ట్ విల్కిన్ ఫ్రాంక్లిన్స్ అనే శాస్త్రవేత్తలు 1950వ సంవత్సరంలో చేసిన ఎక్స్కిరణ వివర్తన ప్రయోగాలు డిఎన్ఏ అనేది ద్విసర్పిలాకారంగా పెనవేసుకొని ఉంటుందని వీళ్ళకి ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, ఎక్స్రే డిఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్స్లో తెలిసింది. కాబట్టి వీటిలన్నింటి ఆధారంగా డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నమూనాని ఈ వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అందులో వాళ్ళు కొన్ని అంశాల గురించి తెలిపారు. డిఎన్ఏ ద్విసర్పిలాకార నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అది ఫస్ట్ది. DNA has double helix model. In this double helix model, 2 strands of DNA are coiled around each other. ఈ 2 పాచులు కూడా ఒకదానికొకటి మెలితిరిగి నిచ్చెన వలె అమరి ఉంటాయని మొదటి అంశంగా చెప్పారు. డిఎన్ఏ అనేది ద్విసర్పిలాకార నిర్మాణంలో ఉంటుంది. ప్రతి పాచులో కూడా 2 పాచులు అనేవి ఉంటాయి. ఈ 2 పాచులు కూడా నిచ్చెన వలె మెలితిరిగి ఉంటాయని చెప్పారు. ప్రతి పాచ ఒక పాలీన్యూక్లియోటైడ్ గొలుసుతో తయారై ఉంటుందని చెప్పారు. ఈ పాలీన్యూక్లియోటైడ్లు అనేవి ఫాస్ఫోడైఎస్టర్ బంధాలతో బంధించబడి ఉంటాయి. అంటే ఈ అనేక పాలీన్యూక్లియోటైడ్లు ఉంటాయని చెప్పాము. ఈ పాలీన్యూక్లియోటైడ్లన్నీ కూడా ఫాస్ఫోడైఎస్టర్ బంధాలతో బంధించబడి ఉంటాయి. 2 పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో అమరి ఉంటాయి. అంటే ఒకదాని తల ఒకవైపు ఉంటే ఇంకొక గొలుసు యొక్క తల అటువైపు ఉండదు, దాని యొక్క కాళ్ళు అనేవి అటువైపు ఉంటాయి, అంటే వ్యతిరేక దిశలో. దీనికి మనం 5' అండ్ 3' ఎండ్ అని చెప్తాము. 5' చివర 3' చివర అని అంటారు. ఒక గొలుసు యొక్క 5' చివర పైకి ఉందంటే ఇంకొక గొలుసు యొక్క 3' చివర పైకి ఉంటుంది. అలాగా వ్యతిరేక దిశలో ఒకదానికొకటి వ్యతిరేక దిశలో అమరి ఉంటాయి. పాలీన్యూక్లియోటైడ్ గొలుసుల్లో ఫాస్ఫేట్ అణువులు, చక్కెరలు, ఈ 2 కూడా ఫాస్ఫేట్ అణువులు, చక్కెరలు డిఎన్ఏ యొక్క వెన్నెముకను ఏర్పరుస్తాయి. ఈ నత్రజని క్షారాలు అనేవి నిచ్చెన మెట్లను ఏర్పరుస్తాయి. ఫాస్ఫేట్ అణువులు, చక్కెర అణువులు ఈ డిఎన్ఏ యొక్క నిలువు కర్రలు, అంటే నిచ్చెన యొక్క వెన్నెముకలాగా ఈ 2 ఉంటాయి. మధ్యలో మనకి అడ్డుగోడలు లాంటివి ఈ అడెనిన్ థైమిన్లు, గ్వానిన్ సైటోసిన్లు అనేవి, నత్రజని క్షారాలు అనేవి మెట్లను ఏర్పరుస్తాయని వీళ్ళు పేర్కోవడం జరిగింది. ఇందులో అడెనిన్ ఏమో థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాలతోని, గ్వానిన్ ఏమో సైటోసిన్ తోటి 3 హైడ్రోజన్ బంధాలతోనూ బంధించబడి ఉంటుందని వీళ్ళు పేర్కొన్నారు. ఇలా అమరి ఉండే డిఎన్ఏ యొక్క ద్విసర్పిలం యొక్క వ్యాసము 20 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుందని చెప్పారు. డిఎన్ఏ అణువు మెలికలు తిరిగి ఉంటుంది, ఒకదానికొకటి మెలికలు తిరిగి ఉంటుంది.
వీటిలో ప్రధాన అప్రధాన మెలికలు ఉంటాయి అని వీళ్ళు పేర్కొన్నారు. 2 మెలికల మధ్య దూరము 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుందని చెప్పారు. 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉండి ఆ 2 మెలికల మధ్యలో 10 జతల నత్రజని క్షారాలు అమరి ఉంటాయి. కాబట్టి 2 వరుస నత్రజని క్షారాల జతల మధ్య ఉండే దూరము 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుందని వీళ్ళు కొన్ని ప్రాథమిక అంశాలను గురించి వివరిస్తూ డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నమూనాని ప్రతిపాదించారు. ఈ డిఎన్ఏ ద్విసర్పిల నమూనా అనేది డిఎన్ఏ యొక్క ధర్మాలను చాలా వరకు వివరించడం వలన ఈ నమూనాకి అనేక మంది శాస్త్రవేత్తలు ఆమోదం తెలిపారు. ఇప్పుడు డిఎన్ఏ యొక్క నిర్మాణం కానీ చూస్తే ఇక్కడ ఒక పెంటోస్ చక్కెర అణువు ఉంది, ఫాస్ఫేట్ అణువు ఉంది, ఇది ఫాస్ఫేట్ అణువు, ఇది పెంటోస్ చక్కెర అణువు, ఇది ఒక నత్రజని క్షారం. ఈ 3 కలిస్తే మనకి ఒక న్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. అలాగే ఇది సైటోసిన్ అనే నత్రజని క్షారము. సైటోసిన్ గ్వానిన్తో కలుస్తుంది కాబట్టి ఇదొక నత్రజని క్షారము. ఎక్కడొక పెంటోస్ చక్కెర, ఎక్కడొక ఫాస్ఫేట్ అణువు ఉన్నాయి. అలాగే ఈ 3 కలిసి మనకు ఒక న్యూక్లియోటైడ్ గొలుసు అనేది ఏర్పడింది, న్యూక్లియోటైడ్ అణువు అనేది ఏర్పడింది. ఈ 2 ఒక జత నత్రజని క్షారాలు అన్నమాట. ఇవి 3 హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఉన్నాయి. ఏవి? గ్వానిన్ మరియు సైటోసిన్లు. అలాగే ఇప్పుడు ఈ పెంటోస్ చక్కెర అనేది ఇక్కడ ఫాస్ఫేట్ అణువుతో ఇంకొక ఫాస్ఫేట్ అణువుతో కలిసి ఉంటుంది. ఈ 5' చివరి వద్ద ఈ ఫాస్ఫేట్ అణువు ఉంది, మనకి విడిగా ఉంది. ఇక్కడ 3' చివర అనేది ఖాళీగా ఉంది. ఇక్కడ 3' చివర అనేది ఖాళీగా ఉంది. 5' చివర అనేది ఫాస్ఫేట్ అణువుని కలిగి ఉంది. అలా ఉంది కాబట్టి ఇది 5' చివర అయింది, ఇది 3' చివర అయింది. ఇదేమో 3' చివర అయింది, ఇదేమో 5' చివర అవుతుందన్నమాట. ఇలాగా మళ్ళీ ఇదొక థైమిన్ అనే నత్రజని క్షారము. ఇది ఒక పెంటోస్ చక్కెరతోటి ఒక ఫాస్ఫేట్ అణువుతో కలిసి ఒక న్యూక్లియోటైడ్ని ఏర్పరిచింది. ఇదొక న్యూక్లియోటైడ్. ఇలాంటి అనేక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇలా అనేక న్యూక్లియోటైడ్లు అనేవి ఒక గొలుసులాగా ఏర్పడి ఉంటాయి. ఇవి నత్రజని క్షారాలు అడ్డుమెట్లులాగా ఉంటాయని మనకి వీళ్ళు వివరించడం జరిగింది. దీన్నే మనం కానీ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఒక ఫాస్ఫేట్ అణువు 5' చివరి దగ్గర ఉంది, ఇంకా ఒక పెంటోస్ చక్కెర ఉంది, ఒక అడెనిన్ అనే నత్రజని క్షారం ఉంది. అడెనిన్ థైమిన్తో కలిసింది. ఇక్కడ ఒక పెంటోస్ చక్కెర ఉంది, 3' చివర OH అనేది విడిగా ఉంది, ఖాళీగా ఉంది OH అణువు. ఇక్కడ మళ్ళీ 3' చివరి దగ్గర OH అణువు అనేది ఉందన్నమాట. ఇలాగా మనకు చూస్తే ఇదేమో 5' చివరి నుండి 3' చివర ఇటువైపు ఉంది. దీనికి ఏమో 5' చివరి నుండి 3' చివర అనేది ఇటువైపు ఉంది, వ్యతిరేక దిశలో అమరి ఉన్నాయి. అడెనిన్ ఏమో థైమిన్తో 2 హైడ్రోజన్ బంధాలతోటి, అలాగే గ్వానిన్ ఏమో సైటోసిన్తో 3 హైడ్రోజన్ బంధాలతోటి బంధించబడి ఉంటుంది. ఇది మనకి డిఎన్ఏ అణువు యొక్క ఒక నిర్మాణం, రఫ్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ పెంటోస్ చక్కెర ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ చక్కెర ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ చక్కెర ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ చక్కెర ఫాస్ఫేట్ అణువు, ఇలాగా ఈ నిచ్చెన యొక్క ఇలాగా నిలువు కర్రలను ఏర్పరుస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ అణువు, పెంటోస్ చక్కెర, ఇలాగా ఇవి నిచ్చెన యొక్క నిలువు కర్రలను ఏర్పరుస్తున్నాయి. ఇవి అడ్డు మెట్లులాగా ఉంటున్నాయని వీళ్ళు వివరించడం జరిగింది. ఇవి మళ్ళీ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పెనవేసుకొని ఉంటున్నాయని వీళ్ళు పేర్కోవడం జరిగింది. ఇది డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నమూనా గురించి. డిఎన్ఏ యొక్క డయాగ్రామ్ చూస్తే మనకి ఈ విధంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పెనవేసుకొని ఉన్నాయి. ఇది 5' చివర, ఇది 3' చివర. ఈ 2 పాచులో కూడా ఇది ఇలా ఇటువైపు, ఇదేమి ఇటువైపు ఇలా పెనవేసుకొని ఉన్నాయి. 2 ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక గొప్పు, అలాగే ఇది ఒక గొప్పు. ఈ రెండిటి మధ్య ఉండే దూరమే మనకి ఒక మెలిక. ఈ మెలిక యొక్క పొడవే మనకి 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. అందులో 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి. 10 బేస్ పెయిర్స్, 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయి.
దాని యొక్క మొత్తం పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. ఇప్పుడు 2 వరుస నత్రజని క్షారాలు, ఈ 2 వరుస నత్రజని క్షారాల మధ్య 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్లు అనేది ఉంటుంది. అలాగే డిఎన్ఏ యొక్క వ్యాసం అనేది చూస్తే మనకి ఇలా ఈ వ్యాసం అంతా కూడా 20 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుందని మనకి వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు ఈ డిఎన్ఏ ద్విసర్పిల నమూనాని ప్రతిపాదించడం జరిగింది. ఇది డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నమూనా. డయాగ్రామ్ వేస్తే మనకి ద్విసర్పిల నమూనా అవుతుంది. ఇంక డిఎన్ఏలో రకాలుగా చూస్తే డిఎన్ఏ అణువు మెలితిరిగే విధానాన్ని బట్టి, అలాగే ఆ అణువు యొక్క వ్యాసము, ఒక జతలో ఉండే మెలికల సంఖ్య, ఒక జతలో ఉండే నత్రజని క్షారాల సంఖ్య, జతల సంఖ్య, నత్రజని క్షారాల జతల సంఖ్యను బట్టి డిఎన్ఏలో బి, జెడ్, ఏ, సి అనే రకాలని గుర్తించారు. అందులో మొదటిది చూస్తే బిడిఎన్ఏ మెలితిరిగిన దిశ కుడివైపుకు మెలితిరుగుతుంది. జెడ్ డిఎన్ఏ ఏమో ఎడం వైపుకు మెలితిరుగుతుంది. ఏడిఎన్ఏ కూడా కుడివైపుకు మెలితిరుగుతుంది. సిడిఎన్ఏ కూడా కుడివైపుకే మెలితిరుగుతుంది. ఇక సర్పిలం యొక్క పొడవు కానీ చూసుకుంటే బిడిఎన్ఏ 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు, ఒక మెలిక యొక్క పొడవు అనేది 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. జెడ్ డిఎన్ఏ అనేది 45 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. ఏడిఎన్ఏ మనకి 25 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఒక మెలిక యొక్క పొడవు అనేది ఉంటుంది. సిడిఎన్ఏ 31 యాంగ్స్ట్రామ్ యూనిట్ల పొడవు ఉంటుంది. ఒక మెలికలో ఉండే నత్రజని క్షారాల జతల సంఖ్య బిడిఎన్ఏలో 10 జతలు ఉంటాయి. జెడ్ డిఎన్ఏలో 12 జతలు ఉంటాయి. ఏడిఎన్ఏలో 11 జతలు ఉంటాయి. సిడిఎన్ఏలో 9.33 జతలు యావరేజ్గా ఉంటాయి. ఇక డిఎన్ఏ యొక్క వ్యాసం కానీ చూస్తే బిడిఎన్ఏ యొక్క వ్యాసం 20 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. జెడ్ డిఎన్ఏ యొక్క వ్యాసం 18 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. ఏడిఎన్ఏ యొక్క వ్యాసము 23 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. సిడిఎన్ఏ యొక్క వ్యాసము 19 యాంగ్స్ట్రామ్ యూనిట్లు కనిపిస్తుంది. ఇంకా డిఎన్ఏ యొక్క విధులు చూస్తే ఇట్ పెర్ఫార్మ్స్ 2 మెయిన్ ఫంక్షన్స్. డిఎన్ఏ యొక్క విధులు 2 ప్రధానంగా ఉంటాయి. అవి ఆటోకెటాలసిస్ మరియు హెటెరోకెటాలసిస్. ఆటోకెటాలసిస్ అండ్ హెటెరోకెటాలసిస్. In this autocatalysis, a new DNA molecule will be formed from the mother DNA. ఒక తల్లి డిఎన్ఏ నుండి మరలా 2 కొత్త పిల్ల డిఎన్ఏ అణువులు ఆటోకెటాలసిస్లో ఏర్పడతాయి. దాన్ని ఆటోకెటాలసిస్ అంటారు. దీన్ని డిఎన్ఏ ప్రతికృతి అని పిలుస్తారు. డిఎన్ఏ రెప్లికేషన్. ఆటోకెటాలసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఎన్ఏ రెప్లికేషన్. హెటెరోకెటాలసిస్ అనేది డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ అణువు ఏర్పడుతుంది. అలా ఏర్పడడాన్నే హెటెరోకెటాలసిస్ అని అంటారు. ఈ ప్రోటీన్లు ఏర్పడేటప్పుడు హెటెరోకెటాలసిస్ అనేది ప్రధానంగా జరుగుతుంది. మాతృకణం నుండి పిల్ల కణాలకు డిఎన్ఏ చేరేటప్పుడు ఆటోకెటాలసిస్ లేదా డిఎన్ఏ ప్రతికృతి జరుగుతుంది. ఈ కణంలో ప్రోటీన్ సంశ్లేషణ, ఎంజైమ్ల తయారీ జరిగేటప్పుడు హెటెరోకెటాలసిస్ అనేది జరుగుతుంది. ఈ 2 కూడా ప్రధానమైన విధులు. వాటి గురించి మళ్ళీ మనకు తర్వాత వస్తాయి కాబట్టి అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇవి డిఎన్ఏ యొక్క విధులు. ఇంకా మోడల్ క్వశ్చన్స్ కానీ చూస్తే దీనిలో డిఎన్ఏ యొక్క నిర్మాణం గురించి రాయండి. డిఎన్ఏ నిర్మాణం అంటే డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణమే. వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన నిర్మాణం గురించి రాయాలి. దాని గురించి వివరంగా రాస్తే మనకి డిఎన్ఏ యొక్క నిర్మాణం అవుతుంది. ఇంకా షార్ట్ ఆన్సర్స్లో డిఎన్ఏ యొక్క విధులు, డిఎన్ఏ ఫంక్షన్స్ అండ్ డిఎన్ఏ టైప్స్, డిఎన్ఏ రకాలు. ఇది మనకి డిఎన్ఏ గురించి. దీంతో మనకి డిఎన్ఏ యొక్క నిర్మాణం అనే టాపిక్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.